నమస్తే, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎర్ర గోధుమ రవ్వ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దసరాకి మనం ఒక నైవేద్యంగా ఈ ఎర్ర గోధుమ రవ్వ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. కప్పు ఎర్ర గోధుమ రవ్వకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ 1 కప్. బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ గీలోనే ఎర్ర గోధుమ రవ్వ ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసి 1:3 వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. బెల్లం షుగర్ కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకుని లేకపోతే 1:4 వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. రవ్వ బెల్లం సిరప్ యాడ్ చేస్తాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. బాయిల్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది రవ్వ. తర్వాత బెల్లం సిరప్ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం సిరప్ 2 కప్స్ యాడ్ చేస్తాను. 1.5 కప్పు బెల్లానికి 1 కప్ వాటర్ యాడ్ చేస్తాను. మీకు కావాలంటే 1/2 కప్ అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా దంచిన యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా దంచిన యాలకులు 1 టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను. చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నా. మీ దగ్గర పాసిబుల్గా ఉంటేనే యాడ్ చేసుకోండి. ఈ గోధుమ రవ్వ హల్వా కుక్ అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే మనం వేసిన గీ పై ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చూసారా, పాన్ వదిలేస్తుంది. బెల్లం సిరప్ యాడ్ చేశాక ఈ స్టేజ్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.